శుభోదయం. గ్లోబల్ బ్రిటేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుని యొక్క మాటలను బట్టి ధ్యానించడానికి దేవుడిచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 140వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 140వ వచనము. నీ మాట మిక్కిలి స్వచ్ఛమైనది, అది నీ సేవకునికి ప్రియమైనటువంటిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులరా, అగ్ని పరీక్షకు గురి అయినటువంటి బంగారును గురించి మనకు బాగా తెలుసు. బంగారు లోహము పరీక్ష నిమిత్తం అగ్నిలో పుటం వేయబడుతుంది కదా. అది నిజంగా బంగారమేనా అని దాని నిపుణుడు దాన్ని పరీక్షిస్తాడు. అలాగే వెండిని కూడా పరీక్షిస్తాడు. మరి బైబిల్ అంతటిని సంఘ చరిత్రను మనం చదివేటప్పుడు దేవుని యొక్క వాక్యం పరీక్షకు గురైందే అని మనకు అర్థమవుతుంది. అబ్రహాము దాన్ని పరీక్షించి అది సత్యమని కనుగొన్నాడు. ప్రియులారా, ఆయన తను ఎక్కడికి వెళ్ళాలో తనకే తెలియకుండా తన ఇంటిని విడిచిపెట్టాడు. అయితే దేవుని యొక్క వాక్కు అతని దగ్గరకు వచ్చింది. దేవుడు అతన్ని నడిపించాడు. అలాగే మోషే గారిని కూడా దరిదాపుగా 40 సంవత్సరాలు అరణ్యములో అతను నడిపించాడు. ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, బైబిల్ పరీక్షకు గురైనటువంటిది. ఆ పరీక్షను జయించింది కాబట్టి అది విశ్వాసానికి తగినటువంటిది, అది పవిత్రమైనటువంటిది, లోహము లేనటువంటిది, లోపము లేనటువంటిది అని మనం తెలుసుకోవాలి. చరిత్రలో ప్రభువును విశ్వసించిన వారంతా కూడా దేవుని యొక్క వాక్యంపై ఆధారపడి జీవించినటువంటి వారే. కాబట్టి మీ జీవితంలో మీరు దేవుని యొక్క వాక్యాన్ని పరీక్షిస్తున్నారా? మీరిప్పుడు అగ్నిగుండము అన్నటువంటి పరిస్థితులు ఉండవచ్చు. అలాంటి పరిస్థితులను మీరు ఎదుర్కొని ఉంటే వాటిని మీరు జయించడానికి కారణం దేవుని యొక్క వాక్యం పవిత్రమైనటువంటిది. పుటము వేయబడినది ప్రియులారా, నమ్మదగినది కూడా. కాబట్టి వాక్యం మీకు మారుగా మీకు పరీక్షించి అది సత్యమని కనుగొని దాన్ని వెంబడించండి. ఈ ఫ్రీడమ్ టైంలో, ఈ స్వాతంత్ర దానికంటే ముందుగానే మనము దేవుని యొక్క వాక్యం ద్వారా పాపము అన్నటువంటి దాన్ని నిర్మూలన చేసుకొని స్వతంత్రంగా జీవించదుముగాక. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమేనైనా నీ మాట మిక్కిలి స్పష్టమైనటువంటిది. మీ సేవకులైనటువంటి మాకు అది ప్రియమైనటువంటిది. ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ కూడా మీ వాక్ శక్తి ద్వారా నిజమైన స్వాతంత్రాన్ని, స్వచ్ఛంగా పలికే వాక్యాన్ని వివరించగలిగినటువంటి జ్ఞానాన్ని మాకందరికీ మీరు అనుగ్రహించినందుకే స్తోత్రం అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకుని యేసయ్య నంబర్ అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.